హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈ వచ్చే ఆగస్టు 15 నుంచి అంటే మరికొన్ని రోజుల్లోనే మహిళలందరికీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే పథకం అందుబాటులోకి రాబోతుంది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి పథకం. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా 2,64,00,000 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు. మహిళా సాధికారతతో పాటు మహిళలకి ఆర్థికంగా ఎంతో కొంత సాయపడే విధంగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఈ బస్సులన్నింటిలో కూడా ప్రయాణం ఉచితమే. కానీ కొన్ని బస్సులకి మాత్రం ఈ పథకం వర్తించదు. అవి ఏంటి అంటే సూపర్ డీలక్స్, ఏసీ, గరుడ, అమరావతి ఇలాంటి ప్రీమియం బస్సెస్ ఉంటాయి కదా, వీటిలో మాత్రం ఈ పథకం వర్తించదు. మీరు టికెట్ తీసుకుని బస్సు ఎక్కాల్సిందే. అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాలకి కూడా ఈ పథకం వర్తించదన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు బస్సు ఎక్కడానికి ముందు మీతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండి తీరాల్సిందే. అదేంటి మహిళలకు ఉచితమన్నారు, మహిళనే కదా కనిపిస్తున్నా కదా అంటే కుదరదు. మీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడ్డ గుర్తింపు కార్డులు ఉండి తీరాలి. అవి ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, లేదా ఓటర్ కార్డు కావచ్చు, మీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. ఏదైనా ఒక కార్డు ఉంటే సరిపోతుంది.